ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఈ ఐఆర్ఎస్ వాటెవర్ ఈ అన్నీ ఉన్నాయి కదా సివిల్ సర్వీసెస్కి సంబంధించి. అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితి మీరు చాలా విషయాలు చెప్పారు ఇందాక కూడా. ఐ మీన్ ఒక ఒక ప్రైవేట్ అంటేనే భూతంలా చూసిన దగ్గర నుంచి మొత్తం ప్రైవేట్ ఇండస్ట్రీ నడుస్తున్నటువంటి టైం, పెట్టుబడి కోసం ఇవాళ ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతున్నాయి పెట్టుబడిదారులకు కదా. ఇట్లాంటి దశలో మనం ఉన్నాం. చాలా మార్పులు వచ్చాయి, ట్రాన్సిషన్ రకరకాల అంశాల్లో మనం మారుతూ వస్తాం. ఇప్పుడు రాబోయే రోజులు ఏ గురించి మాట్లాడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి వాటిలోకి వెళ్తున్నాం. టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. మీరు ఒక కంపెనీ నడపాలంటే ఒక సీఈఓ ఉంటాడు, సిఎఫ్ఓ ఉంటాడు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు ఒకడు, టెక్నాలజీ ప్రాడక్ట్ డెవలప్మెంట్ ఒకడు, ఇట్లా రకరకాల రీసెర్చ్ డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఒకరు, ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల్లోనే కన్ఫైన్ అవుతాయి కదా. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతిసారి వినే మాట ఇది ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారనే మాట వస్తూ ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అనే ఒక దాన్ని పెట్టి మొత్తం వ్యవస్థలో ఇక అసలు ఎలా అంటే ఇక ప్రభుత్వ రంగ సంస్థని కాపాడకపోతే అసలు ఈ ప్రభుత్వమే పనికిరాదు, ఈ వ్యవస్థనే అవసరం లేదు అన్నట్టుగా మీడియాలో చర్చలు నడుస్తున్న టైం. అఫ్కోర్స్ అన్ని మీడియా ఛానళ్ళు ప్రైవేట్ ఛానల్లే అందులో. బట్ అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే సార్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి వ్యవస్థల్లో పనిచేసేవాళ్ళు, బ్యూరోక్రసీ నుంచి వచ్చిన వాళ్ళు, పొలిటీషియన్ అనుభవం మనకు తెలుసు, వాళ్ళకేం డొమైన్ ఎక్స్పర్టీస్ లేదు చాలా విషయాల్లో. చదువులో మార్పు రావాలా, ఈ ట్రైనింగ్లో మార్పు రావాలా, లేకపోతే అట్లీస్ట్ ప్రభుత్వ రంగ సంస్థ బతకాలి అని అంటే కనుక అసలు బతకాల్సిన అవసరం లేదా? ఎవరు దీన్ని పిలిమెడలో గంట కట్టేది ఎవరు? దీన్ని చర్చ లేదు. ఇక్కడ రాజకీయంలో ఉన్నవాళ్ళు ఉద్యోగులు చూస్తే పెద్ద చదువు అందరికీ లేకపోయినా ఇంగిత జ్ఞానం ఉన్నది రాజకీయంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఈఎస్టు దగ్గర ఇంగిత జ్ఞానం ఉన్నది రాజకీయంలో ఉన్నవాడు. ఓకే, ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు, రోజువారీగా ప్రజల మాటలు ఆలకిస్తున్న వాళ్ళు, ప్రజల మాటకు స్పందించకపోతే భవిష్యత్తు లేనివాడు అట్లీస్ట్ ఆయనకు 5 ఏళ్లే ఉంది గడువు. ఇప్పుడు మనం తిడతాం ఎమ్మెల్యేలని, మిగతా వాళ్ళని. ఒక్కసారి ఎవరన్నా మీరు వెళ్ళి ఒక 100 ఓట్లు సంపాదించడానికి ఎంత కష్టపడాలో మీకు అర్థమైతే మీకు తెలుస్తుంది. దానికి ఎంత నైపుణ్యం కావాలో, ఎంత లీడర్షిప్ క్వాలిటీ కావాలో, ఆర్గనైజేషన్ కావాలో, ఎంత ప్రజల్లో నమ్మకం ఉండాలో అని చెప్పన్నది. మనం నోటికి వచ్చినట్టుగా పాలిటిషియన్ దుర్భాషలు ఆడుతున్నాం, ఎందుకంటే దేశం అన్నింటికి వాడి మీద ఘాటును కట్టి. కానీ మంచి చేయాలన్నటువంటి ఆ తెలివితేటలు కానీ ఆలోచన కానీ అక్కడి నుంచే వస్తుంది. అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా స్టేటస్ కోయిస్ట్ ఉన్న పరిస్థితిని కొనసాగించడం తప్ప మార్పులు రాకూడదని చెప్పి ఎప్పుడు అడ్డుపడుతుంది. అందులో ముఖ్యంగా మన దేశంలో ముందు అది అర్థం చేసుకోవాలి, మొట్టమొదటి విషయం. రెండోది ఏమవుతుంది, వ్యవస్థని గజిబిచ్చేసేసాం. ఉదాహరణకి పేరు కూడా చెప్తాను, సంజయ్ సన్యాల్ ఉన్నారు మనకి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో సంజయ్ సన్యాల్ చేస్తున్నారు. గతంలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫీస్లో పనిచేశాడు ఆయన. సంజయ్ సన్యాల్ స్వయంగా చెప్పాడు, ఇప్పుడు కూడా కౌన్సిల్లో ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్లో. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని చెప్పి ఆ రోజుల్లో మనం విదేశాలకు ఎగుమతులని ఆపి ప్రతిదానికి పర్మిట్లు, ఎగుమతులకు పర్మిట్లు, దిగుమతులకు పర్మిట్లు, లైసెన్సులు లంచంగా మార్చి గందరగోళం చేసాం, ఈ దేశాన్ని భ్రష్టు పట్టించాం. ఇప్పుడు ఏం ప్రయోజనం లేదు. వాళ్ళల్లో సంవత్సరానికి ఒక రిపోర్ట్ ప్రొడ్యూస్ చేస్తారు, ఎవరు చూడదాన్ని. 80 మంది ఉద్యోగులు, కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఆయన ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకున్నాడు. ఈ 80 మంది ఉద్యోగులతో ఉన్న సంస్థను రద్దు చేసి ఉద్యోగాలు బోటలా, వాళ్ళందరినీ ప్రభుత్వంలో వేరే అవసరం ఎవరి ఉద్యోగం బోటలా. ఓకే, ఆ సంస్థ అనవసరం, దానికి బూజు పట్టింది, కాలం చెల్లింది, ఏం సందర్భం లేదు, అది వేస్ట్. అలాంటివి కొన్ని వేరున్నాయి, అది వేరు విషయం. ఆయన చాలా పలుకుబడి ఉంది, అనుభవం ఉంది, పరిజ్ఞానం ఉన్నది. ప్రధానమంత్రి దగ్గర పనిచేస్తున్నాడు ఆయన, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. సంజయ్ సన్యాల్ 5 ఏళ్ళు పట్టింది ఆయన ఈ ఒక్క చిన్న విజయం సాధించడానికి. ఇంకా అర్థం చేసుకోవచ్చు. అంటే గందరగోళం పెట్టేశాము. మంచి చేయాలంటే తలపురాణం తోక్కొస్తుంది, దాదాపు అసాధ్యం. చెడు చేయాలంటే అడ్డు ఆపులేదు. ఓకే, వ్యవస్థ అట్లా తయారు చేసాం. కాబట్టి మంచి చేసే వాళ్ళకి అన్ని అడ్డంకులు పెట్టేశాం, చెడు చేసే వాళ్ళకి రైన్ పేరు ఇచ్చేసి మీరు చేసుకోండి అని చెప్పండి. దాంతో ఏమవుతుంది, కొంతకాలం పోయాక అధికార యంత్రాంగంలో మంచి వాళ్ళకి కూడా విసుగు పుడుతుంది. మనం చేసేది కాదులే, జరిగే పని కాదులే. మరి కొంతమంది అయితే రాజీ పడతారు, మరి కొంతమంది అయితే దుర్మార్గులు అయిపోతారు. అదే వాడు చూడండి, శుభ్రంగాను దుర్మార్గుడు కూడా పైకి పెరిగిపోతున్నాడు, లంచాలు మింగుతున్నాడు, హాయిగా ఉన్నాడు, మనకు రోజు ఎంత ఇబ్బందులు ఉంటాయని చెప్పి భావం కలుగుతుంది. అంటే కష్టం చేసేసాం. ఇదే ఉద్యోగులు ఏ శాఖలో ఉన్నా సరే ఎంతకంటే సమర్థులైన రారు. ఎందుకంటే దేశంలో విపరీతమైన పోటీ, ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మోజు. మీరు ఒక ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్నారు ఈ దేశంలో సగటున. జాతీయ స్థాయిలో మీరు యూపీఎస్సీ పరీక్షలు తీసుకున్నట్టయితే ఏడాదికి 800 మంది 700 మంది తీసుకుంటారు.
15 లక్షల మంది అప్లై చేస్తారు, 10 లక్షల మంది పరీక్షలు కూర్చుంటారు. 10 లక్షలు 800 మంది వస్తున్నారని చెప్పంటే మీకు 1000కి 1200 మందికి ఒకళ్ళు. ఐఏఎస్లో అయితే 10,000 మందికి ఒకళ్ళు, 100 మంది 80 మంది ఐఏఎస్ వాళ్ళు వస్తారు, 10,000లో ఒకడు వస్తున్నాడు. కొంచెం పరీక్ష పద్ధతిని కొంచెం మార్చొచ్చు కావాలంటే, కానీ పెద్ద సమస్య అది కాదు. ఎంతకంటే పెద్ద వాసిగల వాళ్ళు ఏం రారు, అద్భుతమైన వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఐఐటీలు, మంచి హై క్వాలిఫికేషన్స్ వాళ్ళు, డాక్టర్లు, బెస్ట్ పీపుల్ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పాను 3 కారణాలుగా కానీ, లేకపోతే మంచి పని చేయాలంటే ప్రతిదానికి అవరోధం కలగడం కానీ, దానికి ప్రోత్సాహం వచ్చే వ్యవస్థ లేకపోవడం కానీ, రాష్ట్రాల్లో అయితే నిరంతర బదిలీలు, సగటు కాల పరిమితి. నేను మన మధ్య ఎక్కడో కర్ణాటకలో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను ఏదో కారణంగా, అక్కడ బోర్డు పెట్టారు. అక్కడ అధికారులు, ఆ శాఖ లేకపోతే ఆ ఆఫీస్ అధిపతులు లిస్టు, ఏడాదికి 3 ట్రాన్స్ఫర్లు అయ్యారు. ఓకే, ఏడాదికి 2 లేక 3 ట్రాన్స్ఫర్లు అయ్యారు. దాంతో ఏంటంటే ఒకవేళ మరి రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో అలా ట్రాన్స్ఫర్లు పెద్దగా ఉండవు. సరైన వాడిని ఎంపిక చేయరు, ఎంపిక చేస్తే సరైన వాడిని ఎక్కువ కాలం ఉండరు, కొంతకాలం ఉండి చేయాలని చెప్పంటే ప్రతిదానికి అవరోధాలు ఉంటాయి. మంచి చేస్తే ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. మంచి చేయాలని చెప్పంటే ఇవన్నీ ఛేదించాలని చెప్పంటే మీరు అసలు ఈ దేశంలో ఉన్న చట్టాలు నిబంధనలు ఉల్లంఘించకుండా మంచి చేయడం అసాధ్యం. నేను ప్రభుత్వంలో కొంత మంచి చేసినట్టుగా నాకు పేరు ఉన్నది. ఎన్నో సందర్భాల్లో ఉన్న మూర్ఖపు చట్టాల నిబంధనల్ని బహిరంగంగానే, రహస్యంగా కాదు, బహిరంగంగా చెప్పి ఫైళ్ళు రాసి కొట్టిపారేశాను. కానీ అలా చాలామంది రిస్క్ మనకెందుకు గొడవ, ఏదో అవుతుంది, భయం ఎక్కువ, మన భద్రత కోరే సమాజం. అంచేత ప్రభుత్వాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి, వికేంద్రీకరణ. ఈ మధ్యకాలంలో కొంత ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఒక ఎంటర్ప్రెన్యూర్ గురించి ఇందాక మీరు చెప్పారు. 12,000 సందర్భాలలో మన చట్టాల్లో ఒక పరిశ్రమ పెట్టిన పాపానికి, వ్యాపారం పెట్టిన పాపానికి, చిన్న వాడేదో లక్షలాది నిబంధనలు మనకు ఎవరికి అర్థం కాని నిబంధనలు పెడతాడు. 10 మంది లాయర్లు పెట్టుకుంటే కానీ మనకు అర్థం కాదు. అలా నిబంధనలు పెట్టి రకరకాల రూపాల్లో చట్టము, రూల్స్, ఆర్డర్స్, క్లారిఫికేషన్స్, ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అట్లా 15 రకాలైన పెడతారు వాళ్ళు, రకరకాలని. ఇవన్నీ మనకు వేరే పని లేదు, వ్యాపారం నడపడం కాదు. ఇవన్నీ వాడు ఏ అధికారి, ఏ గాడిద ఏనాడు ఏం రాసాడో చూస్తుంటే మనం దాన్ని కంప్లై చేయాలి. కంప్లై చేయకపోతే ఎక్కడన్నా 12,000 సందర్భాల్లో జైలు శిక్ష పెట్టారు. పెనాల్టీ కూడా కాదు, జైలు శిక్షే. ఒక 1000 రూపాయలు పెనాల్టీ వేసామంటే మనం మంచి వచ్చారు, పోతే పోయింది, కాస్ట్ ఆఫ్ బిజినెస్ అనుకుంటాం. 12,000 సందర్భాల్లో జైలు శిక్ష పెట్టారు. జైల్లో వేస్తారని కాదు, ఈ దేశంలో మర్డర్ చేస్తేనే జైలు లేదు, కానీ మీ మీద కేసు పెట్టగలరు, ప్రాసిక్యూట్ చేయగలరు, మీ తలకాయ తినగలరు. నిన్న ఎవరో చెప్తున్నారు, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేసే సంస్థ ఒకటి 700 కేసులు పెట్టిందంటే ఆయన మీద, లేబర్ డిపార్ట్మెంట్ 700 కేసులు. అంటే మనం గజిబిజ్ చేసి నిజాయితీగా చేయాలి, కంట్రోల్ చేయడానికి కోసమేనా సార్ ఇది? అంతే కంట్రోల్ ఎంత వంచేయాలంటే అంత మీకు అర్థం కాకుండా రెగ్యులేటరీ కొలెస్ట్రాల్ భయంకరంగా తయారు చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.